ప్రైజ్ ది లార్డ్. నిరంతర స్తోత్రార్హుడు, సజీవుడు, పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, అనుదినమన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్న ప్రియులారా, ప్రతిరోజు మరి ప్రసారమయ్యేటువంటి అనుదినమన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. పిల్లలు, కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరెరుగరా అనేటువంటి మాటను మనం చూస్తాం. పిల్లరా, గుర్తుపెట్టుకోండి, అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక చక్కని మాటను ఇక్కడ సెలవిస్తున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. అంటే అర్థం ఏమంటే, వ్యక్తిగతంగానైనా సామూహికంగానైనా క్రీస్తు విశ్వాసులు ఎటువంటి వారు అంటే దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎటువంటిది అని మనం భావిస్తాం? పరిశుద్ధమైనది, ఆరాధన జరిగేటువంటి స్థలం, స్తుతులు సమర్పించేటువంటి స్థలం, దేవునికి అర్పణలు అర్పించేటువంటి స్థలంగా భావిస్తాం. ఇది కేవలం ఇవన్నీ దేవుని మందిరంలోనే జరుగుతాయి. అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారని పౌలు గారు ఇక్కడ సెలవిస్తున్నారు. పిల్లరా, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించాలి. ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకున్న తరువాత, యేసుక్రీస్తు ప్రభువుల వారిని సొంత రక్షకుడుగా ఎన్నుకున్న తరువాత, ఇక లోకం వైపు చూడవద్దు, లోకం యొక్క ఆశల వైపు చూడవద్దు. లోకంలో ఉండేటువంటివి ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవము యొక్క డంబము. ఇవన్నీ ఏం చేయాలంటే వదిలివేయాలి. ఎప్పుడు నీ హృదయంలో దేవుడు ఉంటాడు అంటే, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించినప్పుడే. నా ప్రియమైన విశ్వాసులారా, అందుకే సజీవ యాగముగా మీ హృదయములను ఆయనకు సమర్పించమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి సేవయే యుక్తమైనది. అందుకే పిల్లరా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలి? ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేమిటో మీరు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగువటన రూపాంతరము. నూతన మగువటల వలన ఏమవుతుంది? రూపాంతరము. ఎప్పుడైతే దేవుని చిత్తను నువ్వు తెలుసుకుని జీవిస్తావో, దేవుని మాట చొప్పున ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, నీ హృదయంలో దేవుని నువ్వు చేర్చుకుంటావో, అప్పుడే నీ హృదయము దేవుని ఆలయంగా మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. ఏం చేయాలి? దేవునికి స్తుతియాగం చేయాలి. మందిరంలో ఏం చేస్తారు? స్తుతియాగం చేస్తారు, స్తుతి నైవేద్యం చెల్లిస్తారు, అర్పణలు చెల్లిస్తారు, దేవుని ఘనపరుస్తారు, దేవుని కీర్తిస్తారు. అందుకే దాని ఆలయము అన్నాడు. మన హృదయము కూడా ఆలయం ఉండాలి. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నా ప్రియమైన విశ్వాసారా, గమనించండి, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం బలపడుతూ ఉంటామో, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆధ్యాత్మికంగా మనం ఎదిగేటువంటి స్థితిలో ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. మనం ఏం చేయాలి? దేవునికి శారీరక సంబంధమైన బలులు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి బలులు సమర్పించినప్పుడే అప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం పిల్లారా.
అందుకే కీర్తనకారుడు చెబుతున్నాడు కదా, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరిశుద్ధ ఆలయం. ఏది పరిశుద్ధ ఆలయం? మన హృదయమే. అందుకే యెహోవా సింహాసనము ఆకాశం ఉన్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. పిల్లలు మనం అనుకుంటాం దేవుడు మనల్ని చూడట్లేదేమో, దేవుడు మనం పరిశీలించట్లేదేమో అనుకుంటాం. కాదు. అందుకే దేవుడు నరులను చూస్తూ ఉన్నాడు. దేవుడు తన దృష్టి చేత నరులను పరిశీలిస్తున్నారు. మీరు లోకం వైపు ఉన్నారా, దేవుని వైపు ఉన్నారా? వాళ్ళ హృదయములో లోకముందా, దేవుడున్నారా అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తున్నాడు. అందుకే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, ఆయన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవుడు మన అనునిత్యం పరిశీలిస్తూ ఉంటాడు, మన విశ్వాసాన్ని పరిశీలిస్తూ ఉంటాడు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. మన విశ్వాసం ఒకరోజు దేవునికి ఇష్టంగా ఉండి ఒకరోజు దేవునికి దూరంగా ఉండడం కాదు. నాకటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు. అందుకే ఒక్కసారి బాప్తీసం తీసుకున్న తరువాత నువ్వు దేవునికి ఇష్టడైనటువంటి బిడ్డగా జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఉన్నందున. పిల్లలు గమనించండి, చక్కని మాటను మనం చూస్తాం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన అంటే దేవునిలో మనం ఉండడం వలన, దేవుడు మనలో ఉండడం వల్ల మన విశ్వాసము పరిపూర్ణము చేయబడుతుంది. అందుకే నా ప్రియమైన విశ్వాసులారా గమనించండి, ఎప్పుడైతే మనం దేవునికి అనుకూలంగా జీవిస్తామో, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఉంటామో, దేవుని మాటలకు విధేయత కలిగి ఉంటామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటామో ఖచ్చితంగా మన హృదయములో దేవుడు ఉంటాడు. చివరిగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనంలో, జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడే తాను ఆకాశమును భూమికి ప్రభువు అయినందున హస్తకృతమైన ఆలయంలో నివసించడు. గుర్తుపెట్టుకోండి, జగత్తుకైనా ఆయన దేవుడే, సమస్తమును నిర్మించినటువంటి దేవుడు. అందుకే ఆకాశమును భూమికి ఆయన ప్రభువు అయినందున హస్తకృతమైనటువంటి ఆ యొక్క ఆలయాల్లో దేవుడు ఉండడు. ఏదో 4 గోడలు లేపి మరి మందిరం కడితే అక్కడ దేవుడు ఉండడు. ఎక్కడైతే విశ్వాసులు పరిశుద్ధంగా ఉంటారో, విశ్వాసులు నీతిగా జీవిస్తూ స్తుతి అర్పణ చేస్తూ స్తుతి నైవేద్య బలులు చెల్లిస్తూ నీతి కార్యాలు చేస్తూ ఉంటారో వారి హృదయంలో దేవుడు ఉంటాడు. అందుకే పిల్లలు గమనించండి, అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. పిల్లలు గమనించండి, ఈ వాక్యం ద్వారా దేవుడు ఆమె ఏమని ఆశిస్తున్నాడంటే నీ హృదయంలో నివసించాలని, దేవుడు నీతో సహవాసము చేయాలని, అనేక రీతులుగా దేవుడు నేను అభివృద్ధి పరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ ఆశించగలిగితే ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా నేను నీ గురించే నేను జీవిస్తాను. అపోస్తలుడైన పౌలులాగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండి ఆధ్యాత్మికంగా మరి నువ్వు ముందు కొనసాగాలని మరి నేను ఆశిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు స్తుతులు తెలియజేస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా అనుదినమన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. వాక్యంతో బలపరచండి, వాక్యం ద్వారా ప్రభా మా జీవితాలను వెలిగించమని ప్రభా, మీ మహిమైశ్వర్యం చెప్పిన ప్రతి అవసరం తీర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకింత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసము, సమాధానం లైవ్ చూస్తున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.